అంతటి సమర్థుడిని కాదు. పోనీ అన్ని మంత్రాలు, అన్ని అభిషేకానికి కావాల్సిన అర్చన విధానాలు అన్నీ తెలిసిన తెల్లారుజామునే 4ంటికే ఉద్యోగానికి వెళ్ళవలసినటువంటి బాధ్యత కలిగిన వాడిని కాబట్టి నాకు సాధ్యం కాదు. లేదు, రాత్రంతా ఉద్యోగం చేసి పొద్దున్న నేను ఇంటికి వస్తాను కాబట్టి నేను అప్పుడు మళ్ళీ కూర్చుని అభిషేకం అవి చేయాలంటే 1 గంట పడుతుంది కాబట్టి రాత్రి నిద్రలేనటువంటి తనంతో నేను చేయలేను. ఇట్లాంటివి ఏవేవో ఎవరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి కొన్ని ఉంటాయి. భార్య ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటే తను ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అటువంటిప్పుడు భార్య ఉద్యోగ స్థలంలోకే తను ఉంటాడు. పొద్దున్నే బయలుదేరి వస్తే తప్ప తన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి అతను అందుకోలేడు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఏ ఆదివారమో పర్వదినం నాడో చేసుకోగలగాలి. ఆ రోజైనా చేసుకునే తీరిక, ఓపిక, ఇష్టం అనుకుందా అని ఇన్ని ఆలోచించుకుని అప్పుడు శివలింగాన్ని తెచ్చుకోవాలి తప్ప శివలింగాన్ని తెచ్చుకున్న తర్వాత అప్పుడు పోయి చేయలేకపోతున్నాం, ఏమండి చేయలేకపోతే ఏమవుతుంది, చేయొచ్చండి, చేయకుండా ఉంటే ఏమైనా ఉందండి, ఇవన్నీ అది ఆలోచించి చేసే పని మాత్రం కాదు. అంచేతనే ఏదైనా సరే పరీక్ష కర్తవ్యం. ఓ విషయాన్ని గురించి బాగా పరీక్షించుకున్న తర్వాతే ఆ పని చెయ్యాలి అని శాస్త్రం చెప్పారు. అంచేత అలా ఊహించుకొని శివలింగాన్ని తెచ్చుకోవడం అవసరం. మరో ఉత్తరం చూద్దాం గురువుగారు. బెంగళూరు నుండి గణపతి గారు రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఎంత పరిమాణంలో ఉండాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మనం చేసేటటువంటి అభిషేకం ఏదైతే ఉందో ఆ అభిషేకానికి సరిపోయేటువంటి ఎత్తులో ఉండడం సరైనటువంటి విధానం. శివలింగం శివలింగంగా ఉండదు. శివలింగం కింద ప్రాణపట్టం అని ఒకటి ఉంటుంది. దాన్ని పానవట్టం అని పిలుస్తూ ఉంటారు మన వాళ్ళు. నిజమైనటువంటి మాట ప్రాణపట్టము అని. ఆ ప్రాణపట్టం ఒక 2 అంగుళాలు అధమ పక్షంలో ఉంటుంది, 2 అంగుళాలు ఎత్తు. దాని మీద శివలింగాన్ని మనం పెడతాం. ఆ శివలింగానికి పైన నాగుని ఏర్పాటు చేస్తాం. ఇది మొత్తం అంతా కూడా 7 అంగుళాలకి మించి ఉండకూడదు. అంచేత 2 అంగుళాలు ఆ పైన ఉండేటటువంటి ఏ ఆ నాగపడగ ఉంటుందో అవన్నీ చూస్తే శివలింగ పరిమాణం ఇదిగో మనం ఏ వేలైతే చూస్తున్నామో ఈ తర్జన్ అంటారు, ఈ చూపుడు వేలు పరిమాణానికి మించకుండా ఉండాలి. ఇంత పరిమాణంలో ఉండేటటువంటి శివలింగాన్ని తెస్తే ప్రాణపట్టానికి ఉండేటటువంటి గొయ్యి ఉంటుందే అది ఈ అడుగు కణుపు ఎంత ఉంటుందో అంత, లేకపోతే పడిపోతూ ఉంటుంది. అంచేత శివలింగ పరిమాణం ఇంత ఉండాలన్నమాట. అంటే ఈ తర్జని చూపుడు వేలుకు ఉండేటటువంటి పై 2 కణుపులు ఎంతెత్తుంటాయో అంతలో ఉండాలి.